శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల 15వ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి నెల 21వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఫలితములు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. మాఘమాస కృష్ణపక్ష త్రయోదశి రాత్రికి చతుర్దశి మహాశివరాత్రి ఆదివారం నుండి ఫాల్గుణ మాస శుక్లపక్ష చతుర్థి శనివారం పర్యంతం గ్రహ సంచారం ప్రకారంగానే మనం వీక్షించబోతున్నాం వార ఫలితాలు. గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మిథునంలో గురువు, సింహంలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, మకరంలో కుజుడు, కుంభంలో బుధ, రాహు, శుక్ర, రవి, మీనంలో శని. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం ఫలితాంశములను ఇప్పుడు నిర్ధారణ చేసుకోబోతున్నాం. కొన్ని పంచాంగముల ప్రకారంగా ఫిబ్రవరి 17 వరకు కూడా శుక్రమౌఢ్య త్యాగము అని రాశారు కాబట్టి శుక్రమౌఢ్యం అనేటువంటిది పోయింది. అలాగే 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం గ్రహ సంచారాన్ని బట్టి మనం అవలోకనం చేద్దాము. ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, చూచే చోళ లీలు లే లోల. ఇది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా మేషరాశి వారికి ఏకాదశ బుధుడు, ఏకాదశ రవి, ఏకాదశ రాహువు, ఏకాదశ శుక్రుడు, అన్ని గ్రహములు కూడా కొంత మంచి ఫలితములు ఇవ్వబోతున్నాయి. అందుకే ఈ వారం దాదాపుగా మంచి సమయము అని చెప్పవచ్చు మేషరాశి వారికి. తప్పకుండా గత వారం కంటే ఈ వారం బాగుంటుంది, విజయం లభిస్తుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో అనేక లక్ష్యాలు ఏవైతే పెట్టుకొని ఉన్నారో ఆ అనేక లక్ష్యములను సాధించేటువంటి దిశగా ముందడుగు వేస్తారు. ఎంత కృషి చేస్తే ఆ కృషికి తగినటువంటి ఫలితం మీకు అందుతుంది. మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కొందరికి మేలు చేయవచ్చు. అగ్రిమెంట్లు, ఉత్తర ప్రత్యుత్తరాలకు సోమ, మంగళ, బుధవారాలు చాలా అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి పనుల్లో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని అధిగమిస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయములు కూడా తీసుకునే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. శుక్రవారం నాడు వినేటువంటి ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగించవచ్చు. అలాగే సమాజంలో రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు తమ తమ వృత్తిల్లో, వ్యాపారంలో కూడా కొంత గౌరవాన్ని కూడా అందుకుంటారు. కొత్త ప్రయత్నాలకు ఇది ఏమాత్రం కూడా తగినటువంటి సమయం కాదు. మొహమాటం వల్ల అప్పుల సమస్యలను మీద వేసుకోవద్దు. కొన్ని రుణ సమస్యలు ఎదురవుతాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కూడా దగ్గరి వ్యక్తుల, దూరం వ్యక్తుల అనేటువంటి భేదభావం చూపించకుండా ఆచితూచి వ్యవహరించడం వల్ల, కొంత మాట పొదుపు పాటించడం వల్ల కూడా ఈ వారం కొంత సక్సెస్ కారణమవుతుంది. కోర్టు వ్యాపారములు, వ్యవహారములు కొంత అనుకూలంగానే ఉన్నాయి. మేషరాశి వారికి ఈ వారం
అద్భుతంగా కొంత శనికి సంబంధించినటువంటి స్తోత్రములు, శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణములు, శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం వంటి పరిహారములు కనుక పాటించగలిగితే మేషరాశి వారికి ఈ వారం కూడా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. ఈ ఊయే ఓవావి వి ఊవే ఓ, ఇది వృషభ రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. వృషభ రాశి వారు ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే రవి, బుధ, గురు, శనులు వృషభ రాశి వారికి శుభంగా ఉన్నారు. కుజ, శుక్రులు కూడా అర్ధశుభులు అని చెప్పవచ్చు. దాదాపుగా కొంత మిశ్రమ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది ఈ వారం కూడా కంటిన్యూ అవ్వబోతోంది. అనేక సందర్భాల్లో అనేక రకములుగా అనేక విధాలుగా కూడా విజయములు అనేటువంటివి మీకు దక్కుతాయి. జీవిత లక్ష్యం అనేటువంటిది కూడా నెరవేరుతుంది. మనోబలం అనేటువంటిది ముందుకు నడిపిస్తుంది. మీ నిర్ణయాలు శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు ఆమోదిస్తారు. అవసరానికి సహాయం చేసేటువంటి వ్యక్తుల యొక్క కొంత తోడ్పాటు వల్ల చాలా సమస్యల నుంచి కూడా బయటపడతారు. కుటుంబ వాతావరణం అనేటువంటిది కొంత అనుకూలంగా ఉంటుంది. సంపదలు పెరుగుతాయి. మనోబలం అనేటువంటిది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రణాళికతో ఫైనాన్షియల్ ప్రణాళిక, ఆర్థిక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే డబ్బుల విషయంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. అధికారుల ఆదరణ అనేక చోట్ల లభిస్తుంది. వృషభ రాశి వారికి కూడా కొంత తక్కువ మాట్లాడటం, ఎక్కువ పనిచేయడం అనేటువంటిది బాగుంటుంది. మీకు చెప్పేటువంటి సూచన ఒకే ఒకటి, ఇతరుల విషయముల యందు ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దు. ఇతరులకు సలహాలు చెప్పటం, వారికి ఏదో మీరు మేలు చేద్దాం అనుకోవటం, ఇవేవి కూడా పెట్టుకోకుండా మీ జీవితము, మీ యొక్క అభివృద్ధి, మీ కుటుంబము దీని మీద దృష్టి పెడితే, అటు రాజకీయ నాయకులకు చెప్తున్నాను, అటు ఉద్యోగస్తులకు చెబుతున్నాను. ఎందుకంటే ఒక సూచన ఇచ్చినప్పుడు మాకు అని అనుకోవలసినటువంటి అవసరం లేదు. అందరికీ సాధారణంగా చెప్పేటువంటి సూచన, ఇతరుల విషయంలో జోక్యం చేయవద్దు. తప్పకుండా ఈ వారం మీకు బాగుంటుంది. కడకడార స్తోత్ర పారాయణంతో పాటుగా పెళ్లి కావలసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రుక్మిణి కళ్యాణం చదువుకుంటే మంచి సంబంధాలు కూడా వస్తాయి. రాధా కృష్ణుల యొక్క స్మరణ చేయండి. రాధాకృష్ణాభ్యాం నమః అనేటువంటి నామస్మరణ దంపతులు చేస్తే గొడవలు తగ్గిపోతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా వృషభ రాశి వారికి మేలు చేస్తుంది. బుధవారం నాడు గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణ చేయండి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే రాహుకేతువులు కొంత శుభంగా ఉన్నారు. గురు, శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. కొంత మిథున రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉంది. చేపట్టేటువంటి ప్రతి పని కూడా ఏకాగ్రత కనుక లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అధికారులతో, పెద్దలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలు గతకాలం నుంచి ప్రయత్నం చేసినవి ఈ వారం అందుతాయి. అనవసర విషయముల గురించి లోతుగా ఆలోచించకండి. పరిస్థితులను అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. వ్యాపారంలో సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి. మీపై ఎక్కువ స్థాయిలో ఆధారపడటం వల్ల ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి అనేటువంటిది విపరీతంగా ఉంటుంది. ఆర్థికంగా నష్టం రాకుండా వ్యాపారంలో జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టుకోవడం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా అవసరమవుతుంది. అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకండి. శత్రువులు మీకు ఎక్కువగా ఉన్నారు. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కొంత శత్రువులు అనేటువంటిది ప్రవర్తిస్తారు. వాటిని లెక్క పెట్టుకోకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్తే రాజకీయ నాయకులకు విజయప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. విధి నిర్వహణలో ఏకాగ్రత అనేటువంటిది తప్పకుండా
ఉండాలి. వారాంతంలో కొత్త ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఫలిస్తాయి. ప్రయాణాల్లో మితిమీరినటువంటి వేగం అనేటువంటిది వద్దు. మిథున రాశి వారు ఈ వారమంతా పరమశివ నక్షత్రమాల స్తోత్రము, గణేష పంచరత్న స్తోత్రము, శనివారం నాడు నవగ్రహ స్తోత్ర పారాయణములు, ఆదివారం మహాశివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి శివాభిషేకం చేసుకోవడం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. హీ హూ హే డ డీ డు డే డో, ఇది కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరములు. కర్కాటక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ఈ వారం అంతా బుధుడు శుభంగా ఉన్నాడు, శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. విజ్ఞాన ఆధ్యాత్మిక విహారయాత్రలకు చాలా అనుకూలంగా ఉంది. గ్రహబలం అనేటువంటిది నామమాత్రంగా ఉంది. మనోబలంతో పనులను ప్రారంభం చేస్తే కొంతవరకు సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. ముఖ్య లక్ష్యముల మీద గురి పెట్టండి, మిగతా విషయములను పట్టించుకోకండి. ఆత్మీయుల సూచనలు మీకు మేలు చేస్తాయి. ఆర్థిక వ్యవహారముల్లో కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులను దూరంగా ఉంచండి, అప్రమత్తంగా ఉండాలి. ఒక వ్యవహారంలో ఉద్యోగపరంగా మీ పనితీరుకు చాలా ప్రశంసలు కూడా లభించవచ్చు. మొహమాటంతో రుణ సమస్యలకు ఆస్కారం కల్పించకండి. ఆర్థికంగా ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకపొండి. అలాగే శుభవార్తలు అనేటువంటివి వారాంతంలో కూడా వింటారు. కొంత స్థానచలనములు ఉద్యోగులకు మానసిక ఇబ్బందిని కూడా పెట్టవచ్చు. అకాల భోజనం అనేటువంటిది కూడా చెయ్యకండి. సకాలంలో భోజనము, నిద్ర మొదలైనటువంటివి పెట్టుకుంటే బాగుంటుంది. కొన్ని విషయముల యందు మీ నిర్ణయాలు మీకు మేలు చేయవచ్చు. ఆ అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా ఈ వారం కొంత కనిపిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారు రామరక్షా స్తోత్ర పారాయణముతో పాటుగా ఆదివారం నాడు శివసహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు గోమాతకు కడుపు నిండుగా ఏదైనా గ్రాసం పెట్టండి, మీకు అద్భుతమైనటువంటి ఫలితములు లభిస్తాయి. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం. మామీము మేటో మేమోట టీటూటే, ఇది సింహరాశి వారి యొక్క నామనక్షత్ర వివరములు. సింహరాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక పరిశీలన చేస్తే కుజగురువులు శుభంగా ఉన్నారు. అంటే సింహరాశి నుంచి కనుక చూస్తే గురువు అనేటువంటి వాడు ఏకాదశంలో ఉన్నాడు. అలాగే కుజుడు కొంత సింహరాశి వారికి ఈ వారంలో కొంత మంచి ఫలితములు కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. మొత్తానికి సింహరాశి వారు గ్రహబలం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార ప్రయోజనములైతే తప్పకుండా సిద్ధిస్తాయి. కొన్ని విషయములలో ఉన్నత స్థితి గోచరిస్తూ ఉన్నది. కొత్త పెట్టుబడులకు కానీ కొత్త ఆలోచనలకు కానీ ఇది సరి అయినటువంటి సమయం కాదు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా నైపుణ్యాన్ని పెంచుకుంటారు. కాంట్రాక్టు పనుల వల్ల కొంత లాభాలు పెరుగుతాయి. పెద్దల ప్రశంసలు కూడా అందుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకొని మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. పనులు వాయిదా వేయకండి. అందరినీ కలుపుకపోనివ్వండి. రాజకీయ నాయకులకు విజయప్రాప్తి కలుగుతుంది. తగిన డబ్బు అయితే అవసరానికి ఎప్పుడు కూడా మీ చేతికి అందుతుంది. విజయాలు కొన్ని విద్యార్థులకు గోచరిస్తూ ఉన్నాయి. కొంత గురువు యొక్క అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి పరీక్షల్లో సక్సెస్ రేటు కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కష్టపడి చదివితే
సింహరాశి విద్యార్థులు మంచి ఫలితాలను మరిన్ని కూడా పొందుతారు. భూ గృహ వాహన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటువంటి వారు 1-2 సార్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే సరిపోతుంది. మంచి ఫలితాలు ఇంకా సొంతం కావాలి అనుకుంటే ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా పారాయణము, రామరక్షా స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యండి. వీలైనప్పుడల్లా రామాలయాన్ని దర్శనం చేసుకోండి. శివాలయంలో విభూతి అలాగే శివాలయంలో బిల్వపత్రములు సమర్పణం చేయండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. టోపాపి పూషంన ఢసేపో ఇది కన్యారాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రములు. కన్యారాశి వారికి ఈ వారం కుజ, బుధ, రాహువులు శుభంగా ఉన్నారు. చంద్రుడు 4వ స్థానంలో, పంచమ స్థానంలో కుజుడు, అలాగే 6వ స్థానంలో బుధ, రవి, రాహు, శుక్రులు, 7వ స్థానంలో శనైశ్చరుడి యొక్క స్థితి కొంతమేర అనుకూలంగానే ఉంది. మొత్తానికి కన్యారాశి వారికి ఈ వారం ముఖ్య కార్యక్రమాల్లో కూడా విజయం అనేటువంటిది కూడా లభిస్తుంది. బలమైనటువంటి సంకల్పం, బలమైనటువంటి దీక్ష అవసరం అవుతుంది. మధ్యమ ఫలితాలు అని చెప్పవచ్చు. వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది మర్చిపోకండి. మీ ఆకర్షణతో మిత్రులను సంపాదించుకుంటారు. వ్యక్తులతో కొన్ని విషయముల యందు సానుకూలత ఏర్పడుతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. అలాగే చెడు ఆలోచనలను దగ్గరికి రానివ్వకండి. ప్రారంభించినటువంటి పనులను మధ్యలో ఆపేయకండి. ఒత్తిడికి గురి చేసేటువంటి పరిస్థితులు చాలా వరకు కూడా ఉన్నాయి. చంచల బుద్ధితో తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల సూచనలకు విలువ ఇవ్వండి. అలాగే కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. మధ్య అనవసరపు ఆందోళనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. కొన్ని విఘ్నములు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా కన్యారాశి వారికి సూచన. అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధాలను అన్వేషణ చేయండి. మంచి సంబంధములు కూడా మీకు దక్కే ఆస్కారం కనిపిస్తుంది. శుభవార్తలు మరిన్ని కూడా వినే ఆస్కారం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేస్తే కన్యారాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, రారీరు, రేరోత, తీతూతే ఇది తులారాశి వారికి సంబంధించినటువంటి నామనక్షత్ర వివరములు. దైవభక్తి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణములు అనేటువంటివి కూడా కొంతమేర ఉంటాయి. ఈ వారం గురు శనికేతువులు శుభంగా ఉన్నారు కాబట్టి తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహయోగము అని చెప్పవచ్చు. అలాగే కీలకమైనటువంటి వ్యవహారముల యందు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు మొదలైనటువంటివి వీలున్నంతగా ఎక్కువగా చెయ్యండి. కొంత అప్రమత్తంగా ఉండండి. విఘ్నాలు ఎదురైతాయి. చేపట్టినటువంటి పనులను జాగ్రత్తగా కూడా పూర్తి చేసుకోండి. గురు శుక్రవారాల్లో అదృష్టం వరిస్తుంది. శుభయోగాలు అనేటువంటివి కలుగుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే అనుకున్నది సాధిస్తారు. ప్రధాన లక్ష్యాలు సిద్ధిస్తాయి. వృధా ప్రయాణాలు కూడా బాగా ఉండవచ్చు. కాబట్టి వృధా ప్రయాసలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో స్త్రీ సహాయ సహకారములు, విదేశీ ప్రయాణానికి చేసేటువంటి అన్వేషణ సిద్ధించవచ్చు. నిపుణత, స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కూడా కలగవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను కురిపించవచ్చు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కాలాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అందరికీ కూడా అందుతాయి. కనకధార స్తోత్ర పారాయణంతో పాటుగా విశేషమైనటువంటి గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణం చేయటము, ప్రతినిత్యము లలిత అష్టోత్తరంతో అమ్మవారికి పూజ చేయటము, కుంకుమార్చన చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ఏదైనా వారంలో ఒకరోజు గోసేవ చెయ్యండి, సరిపోతుంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, తోనాని నూనెనో యాయియు. ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు శుభంగా ఉన్నాడు, కొంత పర్వాలేదు. ద్వితీయంలో చంద్రుడు, తృతీయ కుజుడు, చతుర్థ బుధ, రాహు, రవి, శుక్రులు. కొంతమేర అనుకూలత, కొన్ని విషయములు, కొన్ని పరిస్థితులు మీకు మనస్తాపాన్ని కలిగిస్తాయి. బుధ గురువారాల్లో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చెప్పదగినటువంటి విశేష సూచనలు కొన్ని మీకు ఉన్నాయి. ముందు ముందు మంచి కాలం ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా తొందరపడకండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఉన్నతమైన స్థానానికి మీరు ప్రయత్నపూర్వకంగా చేరుకుంటారు. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. గందరగోళ పరిస్థితుల నుంచే సురక్షితంగా బయటపడతారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మంచి సదవకాశం అనేటువంటిది కూడా కలుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. వాహన యోగం ఉంది. ఆలోచనల్లో చంచలత్వం లేకుండా ఉండటం, స్థిరత్వం అవసరము. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఏకాగ్రత చర్చలు, విందులు, విహార వినోదాలు కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. మొత్తానికి కొంత మంచి సమయము, కొంత మిశ్రమ కాలము అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగంలో నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన మీకు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారమంతా కూడా జాగ్రత్తగా ఉంటూ నవగ్రహ స్తోత్ర పారాయణములతో పాటుగా విశేషమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి ఆ తిలకధారణ చేయటం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి. గణపతి స్తోత్రముతో ప్రతి నిత్యము కూడా మొదలు పెట్టండి. జీవితాన్ని చాలా ఆటంకాలు తొలగిపోతాయి. ఒక గురువారం నాడు మాత్రము గోసేవ చెయ్యండి, బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఏయోభ భీభూధ ఫఢభే. ఇది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం రవి, కుజ, గురు, శుక్ర, రాహువులు శుభంగా ఉన్నారు. ధనుస్సు రాశి వారికి ఈ వారము తృతీయ బుధ, రాహు, శుక్రులు కొంత ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. అర్ధాష్టమ శని తప్పకుండా కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది. కొంతమేర మంచి ఫలితాలు, కొంతమేర అసంతృప్తి, వెరసి మిశ్రమ ఫలితాలు ధనుస్సు రాశి వారికి. వ్యాపారపరంగా కొత్తగా మొదలు పెట్టవద్దు, ఉన్నది సద్వినియోగం చేసుకోండి. వ్యాపార యోగం బాగా ఉంది. కొత్త ప్రణాళికలు వద్దు, పాత ప్రణాళికలను కంటిన్యూ చేయండి. కష్టానికి తగిన ఫలితం విద్యార్థులు తప్పకుండా పొందుతారు. ధన ధాన్య వృద్ధి అనేక సందర్భాల్లో కూడా బాగానే గోచరిస్తోంది. ఉద్యోగం కానీ వ్యవహారం కానీ సున్నితంగా, కటువుగా లేకుండా మంచిగా చేయండి. మనోబలంతో చాలా సమస్యలను కూడా అధిగమిస్తారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి అందరిని కలుపుకపోనివ్వండి. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధువులతో వైరం అనేటువంటిది ఎప్పటికీ కూడా వద్దు. అనవసర విషయాల్లో మీకు సంబంధం లేని విషయముల యందు జోక్యం అనేటువంటిది పెట్టుకోకండి. కుటుంబానికి సమయం ఇవ్వండి. పిల్లలతో మాట్లాడండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుకునే ప్రయత్నం చేయండి. వస్త్ర వ్యాపారులకు కొంత అనుకూలంగా ఉంటుంది ఈ వారం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ వారు కొత్తగా పెట్టుబడులు ఏవి కూడా పెట్టకండి. నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా శనైశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణములు, శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దత్తాత్రేయ సహస్రనామ పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు ధనుస్సు రాశి వారు పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు. భోజాజీ భీఖూభో గాగి. ఇది మకర రాశి వారికి సంబంధించిన నామనక్షత్రాలు. బుధ, శుక్ర, శనులు ఈ వారమంతా కూడా శుభంగా ఉన్నారు. ఎందుకంటే మకరం నుంచి ద్వితీయంలో బుధుడు, రవి, రాహు, శుక్రులు, తృతీయ శని, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానంలో 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు
8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు. కొంత మకర రాశి వారికి ఈ వారము గ్రహబలం అనేటువంటిది కొంత బాగానే ఉన్నప్పటికీ కూడా మిశ్రమ పరిస్థితులు అని కూడా చెప్పవచ్చు. చేపట్టేటువంటి పనుల్లో ఏకాగ్రతను సడలనివ్వకండి. మనోబలంతో పనులు మొదలు పెడితే బాగుంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం బ్రహ్మాండంగా ఉంది. అందివచ్చిన అవకాశమును ఉద్యోగపరంగా సద్వినియోగం చేసుకుంటే ప్రమోషన్లు దక్కుతాయి. ఆదాయ మార్గాలను విస్తరించుకోవడానికి వ్యాపారంలో మెలకువలు అవసరము. ఇది సరి అయినటువంటి సమయం. కొన్ని వ్యవహారముల యందు భార్యాభర్తల్లో సర్దుబాటు ధోరణి ఉంటే గొడవలు లేకుండా ఉంటాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండండి. విద్యార్థులకు విద్యా వ్యాసంగం పెరుగుతుంది. విరోధులను తక్కువ అంచనా వేయకండి. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరము. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకోండి. మీ పనితీరులో వింత మార్పులు జరిగే ఆస్కారం ఉంది. గురువారం నాడు ఒక శుభవార్త వింటారు. ఇంట్లో పెద్దవారితో కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు. మాట తీరు మార్చుకోవటం, వినయంగా ఉండటం ఈ తరానికి చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం. విద్యార్థులు బాగా కష్టపడితేనే ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకుంటారు. పెళ్ళిళ్ళు సిద్ధమవుతాయి. పెళ్ళిళ్ళకు ఓకే చెప్పండి, సంబంధాలు వస్తాయి. మంచి సమయం అనేటువంటిది ఆసన్నం అయింది. సంతానపరంగా కూడా శుభవార్తలు వింటారు. మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లలితా అష్టోత్తరంతో అమ్మవారికి అర్చన మొదలైనవి చేయండి. మంచి ఫలితాలు ఇంకా పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు, గూగేగో సాసీసు సేసోద. ఇది కుంభరాశి వారికి సంబంధించిన నామనక్షత్ర వివరములు. కుంభరాశి వారికి ఈ వారం గురు శుక్రులు శుభంగా ఉన్నారు. కుంభంలో సంచారం 4 గ్రహాలు బుధ, రవి, రాహు, శుక్రులు. అలాగే ద్వితీయంలో శని, పంచమంలో గురువు కొంత అనుకూలతను కూడా ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశి వారికి మనోబలం ఎంత బాగుంటే పనులు అంత దిగ్విజయంగా పూర్తి అవుతాయి. కొన్ని కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. చేపట్టే పనులు జాగ్రత్తగా చెయ్యండి. నిర్ణయములు తీసుకునేటప్పుడు చపలత్వం వద్దు. చెడు ఆలోచనలకు వీలైనంత దూరంగా ఉండండి. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా సమస్యలు ఎదురవుతాయి. వాటిని సున్నితంగా పరిష్కరించుకోండి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతను ఇస్తారు. ప్రయాణ సౌఖ్యం ఉంది. డబ్బు పొదుపే కాదు, మదుపు కూడా పాటించండి. అలాగే ముఖ్యమైనటువంటి విషయముల యందు ఆచితూచి మాట్లాడండి. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. రుణబాధలు తగ్గిపోతాయి. గృహ నిర్మాణం మొదలవుతుంది. డబ్బు విషయంలో ఇబ్బందులను అధిగమించేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తానికి గందరగోళ పరిస్థితుల నుంచి చాలా వరకు కూడా కుంభరాశి వారు బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంది. కుంభరాశి రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దైవబలాన్ని పెంపొందింప చేసుకుంటే కష్టాలు చాలా వరకు కూడా దూరం అవుతాయి. దైవబలం పెంపొందింప చేసుకోవడానికి ప్రతిరోజు శివ సహస్రనామము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము ఈ 3 పారాయణం చేసి చూడండి. 7 రోజుల్లో మీకు చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దైవం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4 పాదాలు, 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, దీదూన్య జధదే దోచాచి. ఇది మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. వ్యయంలో 4 గ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. బుధ, రవి, రాహు, శుక్రులు. ఏకాదశ కుజుడు, దశమంలో చంద్రుడు కొంత ఫలితాలను నిర్ధారణ చేస్తున్నారు. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా కల్పించవచ్చు. మొత్తానికి మీనరాశి వారికి అదృష్ట యోగం అంతంత మాత్రంగానే ఉంది. ఉత్తమ ఫలితాలు సాధించటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే విజయం లభిస్తుంది. విజయాలు గోచరిస్తున్నాయి, కానీ అన్వేషణ చేయవలసి
వస్తుంది. అన్ని వైపుల నుంచి లాభాలు వ్యాపారంగా వచ్చినప్పటికీ డబ్బును నిలుపుకోలేరు. గతంలో ఉన్న ఇబ్బందులు కొన్ని తొలగిపోతాయి, కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులను నియంత్రించటంలో ఘర్షణ వాతావరణంలోకి దిగకండి. మనోబలాన్ని పెంపొందింపజేసుకోండి. మితభాషణం మేలు, ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి, లక్ష్మీ కటాక్షం ఉంది, స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి. వృధా వ్యయములను కూడా పరిహరించండి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సామాజికంగా అనుబంధాలు జాగ్రత్తగా కాపాడుకోండి. మాట విలువను తగ్గకుండా జాగ్రత్త పెట్టుకోండి. వివాహాది శుభకార్యక్రమములు కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొన్ని విషయములు జాగ్రత్తగా ఉంటే మీనరాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. దైవబలాన్ని పెంపొందించుకోవటానికి ఈ వారమంతా కూడా వెంకటేశ్వర దర్శనము, శ్రీవారి ఆలయ దర్శనము, నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, విష్ణు సహస్రనామం చేయటము, గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితములు మీనరాశి వారు కూడా అందుకుంటారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభ మిశ్రమ ఫలితాలు. ఈ వారం దైవబలాన్ని ఎంత పెంపొందింపజేసుకుంటే అంత బాగుంటుంది. అలాగే ఎవరైతే వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి, కాల్స్తో మీ జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. నాతో మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. అయితే అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశ గ్రహముల యొక్క స్థితి, ఒక అంచనా, 12 స్థానాల యొక్క విశ్లేషణ మొదలైనటువంటివన్నీ కూడా నేను చూసి చెప్పడం జరుగుతుంది. కొంతమేర మీకు మార్గదర్శనం చేసేటువంటి అవకాశం, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఇది ప్రత్యక్షంగా మీ కుండలి చూస్తే కానీ అర్థం కాదు. నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. బలవంతం లేదు, రోజుకు ఒక్క కాల కంటే ఎక్కువ మాట్లాడలేను, కొంత ఓపిక కూడా పట్టాలి. అలాగే ఇది పూర్తిగా కమర్షియల్ కూడా కాదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ధర్మకార్యాల కోసం, మా గోక్షేత్రంలో ఉన్న గోవుల కోసం. కాబట్టి స్పందించండి. గోసేవకు ఎవరైనా విరాళములో ఇవ్వవలసినటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. ధర్మకార్యాలకు సంబంధించి ఏదైనా మీ ముఖ్య సూచనలు సలహాలు కూడా మాకు అందజేస్తే తప్పకుండా ఆచరిస్తాము. ధర్మ సందేహాలు కామెంట్లలో పెట్టినా, మా గ్రూపుల్లో చేరినా తప్పకుండా మేము మీకు రెస్పాండ్ కావడం జరుగుతుంది. మరలా వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.